సో, ఈరోజు నేను వర్క్ చేసే క్యాంపస్ అంటే మా యూనివర్సిటీ పలాస్కి యూనివర్సిటీ ఒలమోస్ చెక్ రిపబ్లిక్ అక్కడికి తీసుకెళ్తున్నాను. చూడండి. ఈ వైట్ ఫ్లాగ్ మా యూనివర్సిటీది. అది కలర్‌ఫుల్ ఫ్లాగ్ అనేది మా చెక్ రిపబ్లిక్ అంటే ఇక్కడ కంట్రీ నేషనల్ ఫ్లాగు. ఇక్కడ చూడండి ఇదివరకు మొత్తం నా పాత వీడియోలలో మొత్తం చాలా గ్రీన్‌గా కనిపించేది. ఇదంతా పార్క్‌లా ఉంటది. మంచి గార్డెనింగ్, బ్యూటిఫుల్ గార్డెనింగ్. కానీ ఇప్పుడు చూడండి మొత్తం మంచుతోటి కప్పుకుపోయింది. మంచు దుప్పటి అంటే న్యూస్‌లో వచ్చేది. కానీ ఇప్పుడు లైవ్‌లో చూస్తున్నా. ఈ పైన ఫ్లఫీగా ఉన్నా కూడా కింద లేయర్ తీస్తారు. రేపటికల్లా ఇది లేయర్ తీస్తారు వెహికల్స్ వెళ్ళే మార్గంలో. కింద మాత్రం చాలా సాలిడ్‌గా ఉంటది. చాలా స్లైడ్ అయితది అన్నమాట వాకింగ్ చేసేటప్పుడు. పైన ఫ్లఫీగా ఉన్నంత వరకే నడువొస్తది. చూడండి మొత్తం చెట్లు, ఇల్లులు, కార్లు, బిల్డింగ్స్ మొత్తం మంచుతోటి మొత్తం పర్ఫెక్ట్‌గా కవర్ అయిపోయి ఉంటది. ఇగ ఏందంటే నాకన్నా ముందే ఎవరో వచ్చినట్టున్నారు కొందరు. జనరల్‌గా నేను ఎర్లీగా వస్తున్నా మా క్యాంపస్‌కి. అందరూ ఎవరో ఆల్రెడీ నడిసిల్లు. కొన్ని వెహికల్స్ కూడా వచ్చినట్టు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ మీకు కనబడే బిల్డింగ్‌లలో గ్రీన్ కలర్ బిల్డింగ్ ఏందంటే మెన్సా అంటారు. ఇక్కడ మాకు ఫ్రీగా ఫుడ్ అరేంజ్ చేస్తారు. ఎంప్లాయీస్ కాబట్టి డైలీ ఆఫ్టర్‌నూన్. ఒకవేళ మేము ఫుడ్ గనుక తినకపోతే మాకు శాలరీలో ఆ డబ్బులు కూడా పే చేస్తారనమాట. సన్‌లైట్ రావడం చాలా రేరు. ఇవాళొచ్చింది. అది కూడా ఎంతసేపు ఉండదు. ఒక 5 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదండి. ఇక్కడ చూడండి ఇది జనరల్‌గా లంచ్ టైమ్ తర్వాత వచ్చి వాకింగ్ చేస్తాం. కానీ చూడండి ఇది మా క్యాంపస్ లోపల నుంచి తీసా. విండో నుంచి బయట చూడండి మంచునేదో సముద్రం లెక్క అనిపిస్తా ఉంటది. తర్వాత మా ఫ్రెండ్‌ని అడిగి బయటికెళ్దాం అబ్బా! నాకు కొన్ని ఫోటోస్ ఇయ్యి మా వైఫ్ అడుగుతుందని చెప్పా. సరే అని వస్తా అన్నాడు. ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. ఈలోగా ఈ వీడియో తీస్తున్నా. ఆయన వచ్చాక నాకు ఫోటోలు తీసిండు. ఆయనకు కూడా నేను ఫోటోలు తీసిన. ఆయనకు తీసిన ఫోటోలు చాలా అద్భుతంగా వచ్చినాయి. కానీ నన్ను తీయమంటే మాత్రం ఎక్కడో దూరం కొండల్లో ఉన్నట్టు తీసిండు. ఫేస్ కూడా సరిగ్గా కనబడలేదు. సర్లే మా ఫ్రెండ్‌గా అని అడ్జస్ట్ చేసుకున్నా. తర్వాత ఏంటంటే లోపల ఇగ లంచ్ చేసేసి మేము కామన్‌గా ఫ్రీగా వెళ్ళిపోయినాం. మా ఇది చూడండి అదే గ్రీన్ కలర్ నేను చెప్పాను కదా! ఆ కార్ వస్తుంది దానికి రైట్ సైడ్‌లో ఉన్న బిల్డింగు. ఇదే నా ఫోటో మా ఫ్రెండ్ తీసింది. ఇది ఆపోజిట్ బిల్డింగ్ అన్నమాట. చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇగ ఇది మేము వర్క్ చేసుకునేటప్పుడు విండో నుంచి బయటికి ఇలా మంచుని చూసుకుంటా ఏమో ఎంజాయ్ చేస్తా ఉంటాం. మొత్తం